రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సబిత పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 2 ఏళ్లలో ఎమ్మెల్యే క్వార్టర్లు పూర్తి కావడం సంతోషంగా ఉందని మంత్రి అనగాని అన్నారు. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జీఏడీకి అప్పగిస్తామని వెల్లడించారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల్లో వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని మంత్రి సబిత మండిపడ్డారు. 3 రాజధానులు అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చి పిచ్చిగా మ్యాదిగాని అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగాని ఒక పేరు. ఈ రోజు ఎంతో గర్వంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నారాయణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13 తారీఖున ఎన్నిటి తాళాలు కూడా జీఏడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి ఏదైనా నిశ్చయించుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలన్నీ అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశాం. అది మా యొక్క చిత్తశుద్ధి, ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. అలాగే అయితే గొడ్డల పార్టీ వాళ్ళు వేసిన బురదంతా కూడా నివాసం అంటే నివాస యోగ్యం అని కాదు, ఫ్యామిలీతో పాటు ఉండి వచ్చినటువంటి కార్యకర్తలను చూసుకుని రిసీవ్ చేసుకునే విధంగా ఒక ఆఫీస్ అవ్వచ్చు. అలాగే క్లబ్ హౌస్ కూడా అద్భుతంగా 68,000 స్క్వేర్ ఫీట్తో అందరూ ఉపయోగించినది. ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని, అలా స్కూళ్ళు, ఆసుపత్రులు, అట్లా కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా, అలాగే మన టవర్స్ ముందు కూడా ఎమ్యూనిటీ సెంటర్స్ కూడా, అట్లా ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మొత్తం ఎకో సిస్టమ్ ఉండి, అలాగే ఏదైతే సర్వీసెస్ ఇవ్వాలో గవర్నమెంట్ సర్వీసెస్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ అవ్వచ్చు, అలాగే హెచ్ఓడీస్ కూడా. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు అక్కడ సెక్రటరీ ఉంటే హెచ్ఓడీస్ విజయవాడలో ఉన్నారు, లేకపోతే గుంటూరు వెళ్ళే ప్రాంతంలో ఉన్నారు. అలా కాకుండా అన్ని కూడా ఒకే బిల్డింగ్లో వచ్చే విధంగా ఈ అద్భుతమైన ఐడియాతో ముందుకెళ్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. 33,000 మంది కార్మికులతో మరి వేలాది హిటాచీలు కేంద్రంతోనూ ఎక్కడికక్కడ పనులు డే అండ్ నైట్ పనులు చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అన్న విషయం తెలియజేస్తున్నాం. నిరంతరం ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లోనే మరి ఈ రోజు మేము అన్నట్టుగానే ఈ రోజు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ బంగ్లాస్ కావచ్చు, జడ్జిల బంగ్లాలు కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక పక్క సెక్రటేరియట్, ఒక పక్క హాస్పిటల్స్, ఒక పక్క క్లబ్ హౌస్, ఇలా అన్ని వసతులు ప్రజలు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చినా వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లతోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఆఫీసర్స్ అందరూ అనుకూలంగా ఉండే విధంగా ఈ రోజు అమరావతి రెడీ అవుతా ఉందన్న విషయం తెలియజేస్తున్నాం. వైసీపీ నాయకుడు గొడ్డల పార్టీ అధ్యక్షునికి గాని అమరావతి గురించి మాట్లాడే అర్హతే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.